ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक श्रृंखला। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग एवं आदर्श जीवन आनंद उपवन कार्यक्रम में एक मधुर कथा वृत्तांत सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा 15 सितंबर सन 1984 को श्रीमद् भगवत गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, ఉన్న త్రాడును కప్పబడినటువంటిది పాము, ఇదే ఆవరణం. కానీ కప్పబడినటువంటి పాము వెలుతురుతో మనం చూడగలిగినప్పుడు లేకపోవటము, ఉన్న త్రాడు ఉండటమే విక్షేపము. అయితే ఆవరణం ఒక పర్యాయము, విక్షేపం ఒక పర్యాయము జరుగుతుందా అని మనం విచారించవచ్చు. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క పర్యాయం కూడాను గోచరం కావచ్చును, కానీ రెండు కూడాను ఒకే పర్యాయం గోచరం కావచ్చు. రావటం పోవటం, అప్పుడే ఆవరణ విక్షేపం రెండు కూడాను జరగవచ్చు. जो रस्सी है उसे सांप ने ढका, यही आवरण है। परंतु प्रकाश के सहारे ढके हुए सांप को देखने पर उसका न होना और जो रस्सी थी उसका होना ही विक्षेप है। हम विचार कर सकते हैं कि क्या एक बार आवरण और एक बार विक्षेप होते रहते हैं? बारी बारी से एक एक हो सकते हैं तथा दोनों एक ही बार भी हो सकते हैं। आना और जाना हो तभी दोनों आवरण और विक्षेप हो सकते हैं। కనుక అర్జునునికి కప్పబడినటువంటి అజ్ఞానం అనేటువంటి ఆవరణాన్ని ఈ సాంఖ్యయోగమునందు జ్ఞాన బోధ చేత కృష్ణుడు దానిని తీసి పారవేసి అర్జును యొక్క స్వప్రకాశమైనటువంటి యొక్క స్వభావమైనటువంటి యొక్క స్వసంకల్పమైనటువంటి యొక్క స్వస్వరూపమైనటువంటి యొక్క దీనిని నిరూపింప చేసుకున్నాడు. కానీ మనము పై దృష్టిలు మాత్రమే మనము అభివృద్ధిని గావించుకుంటున్నాము. అంతర్దృష్టి ప్రధానమైనటువంటిది, అదే శాశ్వతమైనటువంటిది. అట్టి సత్యమైన నిత్యమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం మరచి కేవలం నశ్వరమైన, అస్థిరమైన, చంచలమైన, మార్పు చెందినటువంటి ఈ జగద్దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవటం చేతని మనకు నిజతత్వాన్ని మనము దూరం చేసుకుంటున్నాం. अतः श्री कृष्ण ने इस सांख्य योग में अर्जुन को ढके अज्ञान रूपी आवरण को ज्ञानोपदेश के सहारे निकाल फेंक कर अर्जुन के सहज स्वभाव के स्वयं प्रकाश, स्वस्वरूप, स्वसंकल्प तत्व को निरूपित किया। हम बाह्य दृष्टि को ही विकसित कर रहे हैं, परंतु आंतरिक दृष्टि अत्यंत प्रधान है, वही शाश्वत है। ऐसे सत्य नित्य स्वस्वरूप से विस्मृत होकर हम नश्वर, अस्थिर, चंचल और सतत परिवर्तनशील जगत दृष्टि को विकसित करने के कारण अपने निज तत्व से दूर होते जा रहे हैं। భగవంతుడు చేసేటువంటి పని అది. నాయన, ఎంతకాలం ఈ జగత్తునందు నీవు జీవించినప్పటికీ, ఎన్ని విధములైనటువంటి కర్మలు ఆచరించినప్పటికీ ఇవి క్షణభంగురం.
ఏ విధమైనటువంటి బంధుత్వమును, అభిమానమును, మమకారమును అభివృద్ధి చేసుకుందువో ఇవన్నీ కూడాను కదిలిపోయేటువంటివి. ఈ జీవిత ప్రవాహములో సర్వం కూడాను ఇందులో కొట్టుకుని పోయేటువంటివి. కొట్టుకుని పోయేటువంటి యొక్క ఈ పదార్థమును మనం పట్టుకున్నప్పుడు ఇవి మనం రక్షించగలవా? పట్టుకున్న పదార్థము కొట్టుకుని పోవచ్చున్నది, పట్టబడినటువంటి పదార్థము కొట్టుకుని పోవచ్చున్నది. పట్టుకున్నవాడు కొట్టుకుని పోతున్నాడు. దీనిని పట్టుకుని ప్రయోజనం ఏమిటి? इसीलिए ईश्वर कहते हैं कि वत्स, चाहे कितने ही समय तक तुम यहाँ जीवन यापन करो, चाहे कितने ही कर्म करो, परंतु सब क्षणभंगुर हैं। जिस प्रकार के भी बंधुत्व, अभिमान और ममत्व को बढ़ाओगे वे सब विनष्ट हो जाने वाले ही हैं। जीवन के इस प्रवाह में सब कुछ बह जाने वाले ही हैं। बह जाने वाले पदार्थ को पकड़ने पर क्या वे हमारी रक्षा कर सकते हैं? पकड़ा हुआ पदार्थ बहा जा रहा है, पकड़ने वाला भी बहा जा रहा है, फिर पकड़ने से फायदा ही क्या? కనుకనే మనము ఈ అనిత్యమైనటువంటి యొక్క విషయములు యందు పటుత్వమును మనం అభివృద్ధి పరచుకొని మన యొక్క జీవిత తత్వాన్ని మనం మరుగు చేసుకుంటున్నాం. కనుక శాశ్వతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం శరణుజొచ్చినప్పుడే మనకు నిజమైనటువంటి యొక్క ఆనందం లభిస్తుంది. కనుక అర్జున, నీకు ఆవరించినటువంటి ఈ అజ్ఞానము దూరము గావించుకొని ఇంద్రియములను నిగ్రహించుకొని నీవు రాగద్వేషమును దూరం చేసుకొని మనసునందరి మాలిన్యమును కొంతవరకు తుడుచుకోమని ఆదేశించాడు కృష్ణుడు. మానవ జీవితమునకు కర్మకు మించినటువంటి మార్గం మరొకటి లేదు. కర్మను ఆధారం చేసుకొనియే నీవు భక్తి యందు నీవు ప్రవేశించాలి. భక్తిని నీవు కొంతవరకు అభివృద్ధి పరచుకొనియే జ్ఞానములో ప్రవేశించాలి. हम अनित्य विषयों पर पकड़ को कसते हुए जीवन के तत्व को विनष्ट करते जा रहे हैं। अतः शाश्वत ईश्वरीय तत्व की शरण में जाने पर ही हमें यथार्थ आनंद की प्राप्ति होगी। श्री कृष्ण ने अर्जुन को आदेश दिया कि हे अर्जुन, तुम अपने ऊपर ढके हुए अज्ञान को दूर कर, इंद्रियों को नियंत्रित कर, मन में स्थित राग द्वेष को दूर कर, मन की मलिनता को मिटाओ। मानव जीवन में कर्म से बढ़कर अन्य कोई मार्ग है ही नहीं। कर्म को आधार बनाते हुए तुम्हें भक्ति में प्रवेश करना चाहिए। भक्ति को बढ़ाकर ही ज्ञान में प्रवेश करना चाहिए। కనుక మానవుని యొక్క విశిష్టత కానీ, మానవుని క్రింద తోయుటకు కానీ, ఉన్నత స్థాయికి కొనుపోవడం కానీ కర్మని. కనుక మానవుని యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను కర్మ చేత కట్టబడినటువంటివి. ఈ కర్మల చేత యజ్ఞ యాగాది క్రతువులు కానీ, దాన ధర్మాది వృత్తులు కానీ మనం ఆచరించవచ్చు. అయితే యజ్ఞ యాగాది క్రతువుల యొక్క ఫలితం ఏమిటి? ఇది కేవలం స్వర్గమును చేర్చడం మాత్రమే. मानव की विशिष्टता अथवा उसके पतन होने या उच्च स्थान पर पहुंचने का कारण कर्म ही है। मानव की समस्त अच्छाइयाँ और बुराइयाँ उसके कर्मों से ही आबद्ध हैं। इन कर्मों के आधार पर ही हम यज्ञ यागादि क्रतुएं तथा दान धर्मादि सत्कर्म कर सकते हैं। इन यज्ञ यागादि कर्मों का फल क्या है? मात्र स्वर्ग तक पहुंचाना ही है। కానీ ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థాయి మరొకటున్నదని కృష్ణుడు హెచ్చరించాడు అర్జునుకు. యోగ కర్మ సుకౌశలం అన్నాడు. కౌశలమనే కాదు, సుకౌశలం అన్నాడు. ఇంతకంటే ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానం మరొకటి ఉన్నది నాయన. ఈ స్వర్గమే సత్యము నిత్యమని నీవు భావించకు. క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి. ఇది కొంతకాలంలో తిరిగి దిగి రావాల్సి వస్తుంది. ఇది తాత్కాలికమైనటువంటి క్యాంపు. ఇందులో నీవు శాశ్వతంగా జీవించడానికి వీలు కాదు. ఏదో దేహ సంబంధమైన ఇంద్రియ సంబంధమైనటువంటి భోగభాగ్యములు లభించునని నీవు భావించవచ్చు. ఈ మిథ్యాలోకమునందు ఏ భోగభాగ్యములు నీవు ఆశించితేవో దీనికంటే కొంత ఉత్తమమైనటువంటిగా ఉండవచ్చును. అంతేకాని అంతకు మించి మరొక సుఖములు అక్కడ లేవు. కనుక దీనికంటే ఉన్నతమైనటువంటి ఒక స్థానం మరొకటి ఉన్నది. అది ఏ దైవాత్మ తత్వము. ఇదే బ్రహ్మ సంయోగము. ఇది ఆత్మానుసంధానము. परंतु श्री कृष्ण ने अर्जुन को सचेत किया कि इससे भी एक अन्य उन्नत स्तर है। योगः कर्मस्सु कौशलम, कौशल नहीं सुकौशल कहा। वत्स, इससे भी एक अन्य उन्नत स्तर है। ऐसा मत विचार करो कि यह स्वर्ग ही सत्य और नित्य है।
क्षीणे पुण्ये मर्त्यलोकम विशन्ति। कुछ समय के बाद फिर धरती पर उतरना पड़ता है। यह मात्र तात्कालिक कैंप है। यहां तुम शाश्वत नहीं रह सकते हो। तुम विचार कर सकते हो कि दैहिक और इंद्रिय संबंधी भोग प्राप्त हों। ये इन सांसारिक भोगों की तुलना में कुछ उत्कृष्ट हो सकते हैं, परंतु इससे बढ़कर वहां अन्य सुख प्राप्त नहीं है। इससे भी उत्कृष्ट एक अन्य तत्व है, वही दैवात्म तत्व है, वही ब्रह्म संयोग है, यही ఆత్మానుసంధాన్ है। కనుక ఇట్టి దివ్యమైనటువంటి స్థితిని నీవు పొందుటకై నీవు కర్మల యందు నిష్కామ కర్మను ఆచరించమన్నాడు. నీవు ఏదైనా ఒక కర్మను ఆచరించినప్పుడు దానికి ఫలితం ఉండనే ఉంది. అది నీవే అనుభవించాలి అనేటువంటి ఒక సిద్ధాంతం ఇక్కడ లేదు. మన తాతగారు ఒక మామిడి చెట్టు పాతి ఉండవచ్చును మన పెరట్లో. అది వృక్షమై కాయలు కాచే సమయానికి తాతగారు పోవచ్చును. కానీ ఆ ఫలమును తన మనమళ్ళు, తన కొడుకులు, తన మనమరాళ్ళు కూడా అనుభవించవచ్చు కదా. కనుక కర్మను ఆచరించినటువంటి వ్యక్తి దీనిని అనుభవించకపోయినప్పటికీ దాని ఫలితమేమో ఉంటున్నది. ఆ ఫలితమును ఎవరైనా కూడా అనుభవించవచ్చు. श्री कृष्ण ने अर्जुन से कहा कि ऐसी दिव्यतापूर्ण स्थिति को प्राप्त करने के लिए तुम्हें कर्मों में निष्काम कर्म करने चाहिए। तुम जो भी कर्म करते हो तो उसका फल अवश्य है, परंतु ऐसा भी नहीं है कि उसका फल तुम ही भोगो। घर के पिछवाड़े में दादाजी ने एक आम का पौधा लगाया होगा, लेकिन उसके पेड़ होकर फल लगने तक दादाजी गुजर गए हो सकते हैं, परंतु उसके फलों को उनके बेटे, पोते, पोतियां खा सकते हैं ना। अतः कर्म का आचरण करने वाला उसके फल को न भोगने पर भी फल अवश्य होता है। उस फल का अनुभव कोई भी कर सकता है। అదే విధముగానే ఆ తాతగారు ఈ మామిడి వృక్షము పెద్దదైపోయి దీని ఫలమును నేను అనుభవించాలి అనేటువంటి ఉద్దేశంతో తాను పాతలేదు. మన పెరటిలోని వృక్షము ఏనాటికైనా ఫలమునిస్తుంది, అది మనవారు ఎవరైనా భుజిస్తారు అనేటువంటి ఒక విశాల భావంతోనే నాటి ఉండొచ్చు. ఇట్టి విశాలమైన భావంతో పాతినటువంటి వృక్షం యొక్క ఫలితమే తన కుటుంబంలో అనుభవిస్తుంటారు. ఆ తాతగారు ఏ ఉద్దేశంతో అనుభవించారు, నా కుటుంబీకులైనా అనుభవించవచ్చు, అక్కడ కూడా ఒక విధమైనటువంటి సంకుచితమైనటువంటి అభిలాష కలిగి ఉంటున్నాడు. ఇక్కడ సంకుచితమైనటువంటి ఆసక్తితో నాటాడు. కానీ స్వార్థమైనటువంటి తనను తాను అనుభవించుకోవాలనేటువంటి స్వార్థం కంటే కొంతవరకు కుటుంబాన్ని కూడా నువ్వు విశాలం చేసుకోవటం ఇది కొంత ఉత్తమమైనటువంటి భావమే. అయితే ఇంతకంటే ఉత్తమమైనటువంటి భావము ఎవరైనా అనుభవించని అనేటువంటి దీంట్లో భావం అభివృద్ధిపరచుకోవటం మరింత ఉత్తమమైనటువంటి యొక్క స్థితి. దీనిని దైవార్పిత భావంతో చేయటము మరింత విశాలంగా ఉంటుంటుంది. दादाजी ने कभी न कभी आम खाने के विचार से पौधा नहीं रोपा। पिछवाड़े का यह पेड़ कभी न कभी फल दे सकता है और हमारे अपने ही उन्हें खाएंगे कि विशाल भावना के कारण से पौधा रोपा होगा। ऐसी विशाल भावना से दादाजी द्वारा रोपे गए पेड़ के फलों को उनके परिवार वाले ही खाते हैं। दादाजी ने किस भावना से पौधा रोपा? कम से कम मेरे परिवार वाले तो खाएंगे, ऐसा विचार करने में भी एक संकुचित इच्छा है। फलों का खुद ही अनुभव करने की अपेक्षा परिवार वालों द्वारा अनुभव करने की विशाल भावना कुछ हद तक उत्तम ही है, लेकिन इससे भी उत्तम भावना यह है कि फलों का अनुभव चाहे जो भी करे अच्छा ही है। इसे दैवार्पित भावना के साथ करना और भी विशाल है। కనుకనే అన్నింటికంటే నిష్కామ కర్మ యందు ఆచరించవలసినటువంటిది దైవార్పితమైనటువంటి భావంతో సర్వకర్మలు కూడాను మనం అనాసక్తితో మనం ఆచరించాలి. కనుక బుద్ధి యోగము కంటే కూడాను అనాసక్తి యోగం అనేటువంటిది మహా పవిత్రమైనటువంటిదని కూడాను ఇందులో నిర్ణయం అవుతుంది. బుద్ధి యోగమునందైనా కొంత విచారణ శక్తి కలుగుతుంది, కానీ బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం. కనుక ఇక్కడ బుద్ధి కంటే ఉన్నతమైనటువంటిది ఉత్తమమైనటువంటిది అనాసక్తి. అయితే ఇట్టి అనాసక్తి సామాన్య మానవులకు సాధ్యమయ్యేటువంటిది కాదు. సాధ్యం కాదని మనం విసర్జించరాదు. క్రమక్రమేణా దానికి మనం సాధించడానికి ప్రయత్నించాలి. अतः निष्काम भावना के संदर्भ में हमें सभी कर्मों को दैवार्पित एवं अनासक्त भावना से करना चाहिए।
इसीलिए यहाँ यह निरूपित होता है कि बुद्धि योग की अपेक्षा अनासक्त योग ही अत्यंत पवित्र है। बुद्धि योग में कुछ वैचारिक शक्ति उत्पन्न होती है। बुद्धि ग्राह्यम मतीन्द्रियम, यहाँ बुद्धि की तुलना में अनासक्ति ही उत्कृष्ट और उत्तम है, परंतु ऐसी अनासक्ति सामान्य व्यक्ति के लिए असंभव है। इतने मात्र से असंभव मानकर हमें इसे त्याग नहीं देना चाहिए, बल्कि धीरे धीरे इसे संभव बनाने के लिए प्रयत्न करने चाहिए। మనకు అసాధ్యమైనటువంటి కార్యములు ఎన్నిటినో మనం సాధనల చేత సాధిస్తూ ఉన్నాము. సాధనమున పనులు సమకూరు ధరలోన. అయితే ఒక్కటి మాత్రం మనం లక్ష్యం ఉంచుకోవాలి. ఎక్కడ చూచినప్పటికీ ఉండినటువంటిది ఒకే తత్వము అనేటువంటి సత్యాన్ని గుర్తింపు చేసుకోవాలి. సర్వత్రా పంచభూతాని అష్టం, ఈ ఆరోది లేని లేదు అనేటువంటి దానిని మనం నిరూపించాలి. ఎక్కడ చూచినప్పటికీ నపాతాళే నభూతలే, పాతాళం నందు కానీ భూతలం నందు కానీ ఎక్కడ కూడాను ఐదు భూతముల కంటే మించినటువంటివి లేవు. ఈ పంచభూతములు కూడాను పరమాత్మని యొక్క ప్రతిబింబములే, ఇవి అంశములే. కనుక అన్నింటిని కూడాను ఈ పంచభూతాత్మకంగా మనం భావించుకోవటము ఇది భగవత్ ప్రీత్యార్థం కూడా అవుతుంది. अनेक असंभव कार्यों को हम संभव बना रहे हैं। साधन से होते हैं कार्य सफल धरती पर। हमें एक तत्व को लक्ष्य में रखना चाहिए कि सर्वत्र व्याप्त तत्व एक ही है के सत्य से अवगत होना चाहिए। सर्वत्र पंचभूतानि षष्ठम किंचिन्न विद्यते, हमें निरूपित करना चाहिए कि छठा भूत है ही नहीं। जहां देखने पर भी न पाताले न भूतले, चाहे पाताल में हो या भूतल में, पंचभूतों से बढ़कर अन्य भूत है ही नहीं। ये पंचभूत परमात्मा के प्रतिबिंब ही हैं, अंश ही हैं। अतः सबको पंचभूतात्मक मानना यही भगवत प्रीत्यर्थ होगा। ఇలాంటి ఉన్నత భావమును, ఉన్నత లక్ష్యమును మన యొక్క దృష్టిని ఉంచుకొని కర్మలు ఆచరించడం లోపల మనము సార్థకమైనటువంటి జీవులుగా తయారు కావాలి. మనం పై దృష్టిని మాత్రమే అభివృద్ధి పరచుకోరాదు. ఒకానొక సమయంలో జనక మహారాజు పండిత మహాసభను ఏర్పాటు చేశాడు. ఇందులో గొప్ప గొప్ప పండితులంతా కూడాను అందులో ప్రవేశించారు. ప్రతివాద భయంకరులు కూడాను ప్రవేశించారు. వాగ్ధోరణి లోపల జగత్తునంతా ఆడించేటువంటి ఒక శక్తి సామర్థ్యం కలిగినటువంటి వారు కూడాను ప్రవేశించారు. భూమిని కదిలింపచేసేటువంటి వారు కూడాను ప్రవేశించారు. వీరి ప్రతిజ్ఞలు పట్టు చూస్తే చాలా భయంకరమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. సామాన్యమైనటువంటి మానవులు అందులో ప్రవేశించుటకు ఏమాత్రం అవకాశం లేదు. అందులో జనక మహారాజు యొక్క సమావేశం లోపల ఇది గొప్ప గొప్ప వారికి అవకాశం ఉంటుంటుంది, కానీ సామాన్యులకు ఇందులో ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. ऐसी उन्नत भावनाओं और उन्नत लक्ष्य को दृष्टि में रखते हुए कर्मों का आचरण करते हुए हमें सार्थक जीव बनना चाहिए। हमें बाह्य दृष्टि को विकसित नहीं करना चाहिए। एक बार महाराजा जनक ने पंडित सभा का आयोजन किया। बहुत बड़े बड़े पंडित उसमें उपस्थित हुए। भयंकर प्रतिवादी भी प्रविष्ट हुए। वाक शक्ति से समस्त जगत को पराजित कर सकने वाले भी आए। धरती तक को हिला देने वाले भी प्रविष्ट हुए। इनकी प्रतिज्ञाओं से परिचित होने पर इनकी शक्ति का बोध होता है। सामान्य लोगों के लिए उस सभा में प्रवेश करने का अवसर ही नहीं था। जब महाराजा जनक सभा कर रहे हैं तो उसमें बड़े बड़ों के लिए ही अवसर था, सामान्य लोगों को कोई अवसर नहीं था। ఇటువంటి మహా అద్భుతమైనటువంటి మహాసభ లోపల అష్టావక్రుడు ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అష్టావక్రుడిని వదిలేటువంటి వారెవరు? అతనికి ఎట్టి రికమెండేషన్ లేదు, అతనికి ఎట్టి సహాయము లేదు, అతనికి దైవ సహాయం ఒక్కటే. కానీ నమ్మినటువంటి వారికి ఎవరికి కూడా ఏ విధమైనటువంటి యొక్క నష్ట కష్టములను ప్రాప్తించవు. తాత్కాలికంగా అడ్డులు తగిలినప్పటికీ అది మున్ముందు విజయాన్ని సాధింపజేస్తుంది. కానీ 3 దినములు జనక మహారాజు ద్వారం దగ్గర కావలిగాచాడు. ఈ సమావేశంలో పాల్గొనుటకై వెళ్ళేటువంటి యొక్క మహా వీరులను కూడాను పండితులను కూడాను చూస్తూ వచ్చాడు. ఏదో గొప్ప గొప్ప మహనీయులకంతా ఇటు ప్రాప్తి లభిస్తుండాలి, నాకు కూడాను సాధ్యమైతే లభించవచ్చునని కొంతవరకు సంకల్పాన్ని బలహీనం చేసుకోకుండా ఉన్నాడు. ऐसी सभा में
अष्टावक्र ने प्रवेश करने का प्रयत्न किया। अष्टावक्र को कौन अंदर जाने देगा? उनके पास कोई रिकमेंडेशन नहीं था, कोई मदद नहीं थी, मात्र ईश्वर की सहायता थी। ईश्वर में आस्था रखने वालों को कोई कष्ट या हानि नहीं पहुंचती है। तात्कालिक रूप में कुछ अड़चन होने पर भी अंत में विजय ही प्राप्त होती है। 3 दिनों तक वह महाराजा जनक के द्वार पर प्रतीक्षा करते रहे। सभा में उपस्थित होने वाले पंडितों को देखते रहे। बड़े बड़ों को ही ऐसे अवसर मिलते हैं, शायद मुझे भी अवसर मिल सकता है कि विश्वास से डटे रहे। కానీ ఎవరో ఒక మహనీయుడు ఇతని యొక్క పరిస్థితిని చూచి జనక మహారాజునకు చెప్పాడు. ఇతను వయోవృద్ధుడు కాదు, మధ్య వయస్కుడుగా ఉంటున్నాడు. ఇతనికి ఏమాత్రం కూడా అనుభవం లేనట్టుగా కనిపిస్తుండాలి. కానీ అనుభవమా నిరనుభవమా అనేటువంటిది నిర్ణయించడం సాధ్యం కాదు. ఎట్టి పుట్టలో ఎట్టి పాముండును కనుక ఎలాంటి వ్యక్తి యందు ఎలాంటి పవిత్రమైనటువంటి యొక్క విషయములు వెలువడుతుండాయో గుర్తించుకోవాలని జనక మహారాజు అతనిలో లోపల ప్రవేశపెట్టాడు. జనక మహారాజు తన యొక్క స్థానంలో ఆసీనుడయ్యాడు. ఈ సమయం లోపల అష్టావక్రుడు ప్రవేశించాడు ఈ సమావేశంలో. उनकी स्थिति को देखकर किसी पंडित ने महाराजा जनक को सूचित किया। अष्टावक्र बूढ़े नहीं, उम्र में प्रौढ़ थे। देखने पर लगता था कि इन्हें कोई अनुभव नहीं है, परंतु ऐसे ही अनुभव या अनुभवहीनता का निर्णय नहीं किया जा सकता है। किस प्रकार की बांबी में किस प्रकार का सांप होगा कहना कठिन है। किस व्यक्ति में किस प्रकार का पवित्र ज्ञान होगा, यह जानने के लिए महाराजा जनक ने उन्हें अंदर बुलवाया। महाराजा जनक अपने सिंहासन पर विराजमान थे, तब अष्टावक्र उस सभा में प्रविष्ट हुए। ఇతని రూపమును చూచిన తక్షణమే ఈ యొక్క సమావేశంలో ఉండినటువంటి గొప్ప గొప్ప పండితులందరూ కూడాను పక్కున నవ్వినారు. కానీ జనకుడు కన్ను వార్చకుండా చూస్తున్నాడు, తాను నవ్వలేదు. ఈ లోపల అష్టావక్రుడు ఈ పండితుల కంటే అధికంగా గట్టిగా నవ్వాడు. కానీ పండితులకు ఆశ్చర్యం వేసింది. మేము నవ్వటంలో ఒక కారణం లేకపోలేదు, కానీ ఇతను నవ్వడానికి కారణం ఏమిటి? ఇది ఒక పెద్ద సమస్యగా ఏర్పడింది. ఇలాంటి వికార ఆకారంను చూచిన తక్షణమే ఎట్టి మనుషుడికైనా కూడాను తనకు తెలియకుండానే ఒక విధమైనటువంటి నవ్వు ప్రారంభం కావచ్చు. ఇది కేవలం అమాయకత్వంగా కూడాను మనం భావించవచ్చు. अष्टावक्र को देखते ही सभा में उपस्थित सभी पंडित जोर से हंसे। महाराजा जनक उनकी ओर एकटक देख रहे थे, वे नहीं हंसे। तब अष्टावक्र उन पंडितों से भी अधिक जोर से हंसे। अब पंडितों को बड़ा आश्चर्य हुआ। उन्होंने सोचा, हमारे हंसने का तो कारण है, लेकिन यह क्यों हंस रहा है? यही एक प्रश्न बन गया। ऐसे विकृत आकार को देखने पर किसी को भी अनायास हंसी आ सकती है। इसे हम मासूमियत भी मान सकते हैं। ఒక తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని పోతుంటే వెనక ఎవరైనా వస్తుంటే వాళ్ళని చూసి నవ్వుతుంది ఈ చంటి బిడ్డ. చంటి బిడ్డ నవ్విన తక్షణమే ఎలాంటి వారికి కూడా తెలియకుండానే నవ్వుతారు. వాళ్ళకి అమాయకత్వంలో ఉండేటువంటి పవిత్రత, కానీ ఇక్కడ పవిత్రతలో ఉండినటువంటి అమాయకత్వంగా రూపొందుతుంది. పండితులందరూ కూడా చాలా గొప్పవారు, అమాయకత్వం ఏమాత్రం కూడా చేరలేదు వాళ్ళు. కనుక వారు ఈ యొక్క వ్యక్తి నవ్వటంలో కారణం ఏమిటో అని గుర్తించాలని అందరూ కాచుకొని ఉంటున్నారు. जब कोई माँ अपनी बच्ची को लेकर जाती होगी तो पीछे से आने वाले को देखकर यह बच्ची हंसती है। बच्ची को हंसती देखकर कोई भी हंसता है। यह मासूमियत में निहित पवित्रता है। यहाँ सभी पंडित बहुत बड़े बड़े लोग थे, उनमें मासूमियत जरा भी नहीं थी। सभी लोग प्रतीक्षा कर रहे थे कि इस व्यक्ति के हंसने का कारण क्या है। అందులో ఒక పండితుడు సాహసించి, నాయన నీవెవరో, కానీ నీ రూపం చూస్తే మాకు చాలా నవ్వు వస్తుంటుండాలి, కానీ దీనివల్లనే మేమందరూ నవ్వాము, కానీ నీవు నవ్వడానికి కారణం ఏమిటి? అయ్యా, నేను ఇక్కడ ఏదో గొప్ప పండితుల మహాసభ జరుగుతుండాలని నేను ప్రవేశించాను.
ఇలాంటి వారంతా ఈ యొక్క సమావేశంలో ఉంటున్నారంటే నేను ఈ జనక మహారాజు సమావేశానికి వచ్చి ఉండేవాడిని కాదు. నేను గొప్ప గొప్ప మహా పండితులంతా ఉంటారని చెప్పి ప్రవేశించాను, కానీ ఇక్కడంతా చర్మకారులు మాత్రమే ఉంటున్నారు. तब एक पंडित ने साहस जुटाकर पूछा, वत्स, तुम कौन हो? तुम्हारे रूप को देखने के कारण हमें हंसी आई, इसीलिए हम हंसे, परंतु तुम्हारे हंसने का कारण क्या है? तब अष्टावक्र ने कहा, स्वामी, यहां कोई बड़े बड़े पंडितों की सभा होने की बात सुनकर मैं आया, लेकिन ऐसे लोग यहां होने की बात मुझे पता चलती तो मैं महाराजा जनक की इस सभा में बिल्कुल नहीं आता. मैंने सोचा यहां महान पंडित होंगे, लेकिन यहां तो सब चर्मकार ही हैं. ఈ మాట వినేటప్పటికి పండితులకు చాలా కోపం వచ్చింది. చర్మకారులు అంటే చెప్పులు కుట్టేటువంటి వారు అని దీని అర్థం. ఇంత కఠినమైనటువంటి పదం ఉపయోగపెడుతున్నావా అని అందరూ కూడా చాలా ఉగ్రులైనారు. అష్టావక్రుడు చెప్పాడు, మీ చర్యలకు ఈ పదమే సరైనటువంటి పదం అన్నాడు. చెప్పులు కుట్టేటువంటి వారికి చర్మం యొక్క విషయం బాగా తెలుస్తుంది, కానీ మిగతా వారికి ఏమాత్రమూ తెలియదు. కాబట్టి మీరందరూ నా చర్మాన్ని చూసి నవ్వుతున్నారు, నా యొక్క పాండిత్యాన్ని చూడటానికి మీరు ప్రవేశపెట్టలేదు, ప్రయత్నం చేయలేదు. కనుక పండితులైనటువంటి వారు అంతర్దర్శనము కలిగి ఉంటుండాలి. కనుక ఈ అంతర్దర్శనమే లేనటువంటి యొక్క తత్వము ఇది పాండిత్యానికి ఒక ఏమాత్రం కూడా అవకాశం కాదన్నాడు. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి జనకుడు ఇతన్ని ప్రవేశపెట్టి ఇతనితో పాండిత్యం యొక్క విషయాన్ని ప్రదర్శించమని కోరాడు. ये बातें सुनते ही पंडितों को बड़ा क्रोध आया. चर्मकार का अर्थ जूते बनाने वाला या चमार है. सभी पंडित बहुत क्रोधित हुए कि उनके लिए ऐसे कठोर शब्द का प्रयोग किया गया. अष्टावक्र ने कहा, तुम्हारे व्यवहार के लिए यही शब्द सही है. जूते बनाने वाले को ही चमड़े के बारे में अच्छी तरह से पता चलता है, बाकी लोगों को कुछ पता नहीं चलता है. तुम सब मेरी चमड़ी को देख रहे हो, मेरे पांडित्य को नहीं. जो पंडित होते हैं वे आंतरिक दृष्टि वाले होने चाहिए. ऐसी आंतरिक दृष्टि के न होने पर कोई भी पंडित नहीं हो सकता है. इस सत्य से अवगत महाराजा जनक ने उन्हें पंडितों की सभा में शामिल कर लिया. అదే విధముగానే లోకములో ఎంతటి గొప్పవారైనప్పటికీ బాహ్య దృష్టిని మనం అభివృద్ధి పరుచుకుంటాము, కానీ అంతర్దృష్టిని ఏమాత్రం కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించటం లేదు. కనుక నీ యొక్క దేహ సౌందర్యము, దేహ పటుత్వము, దేహం యొక్క శక్తి సామర్థ్యములు నీవు ఊహించవచ్చును, కానీ దైవము మానసిక పరిశుద్ధమి, చిత్తము యొక్క ప్రభావమి, హృదయం యొక్క శాంత స్వభావమునే తాను పరిశీలిస్తాడు. కనుకనే మన అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకొని అంతర్భావములను కొంతవరకు ప్రశాంతమైనటువంటి రీతిగా మనము చూసుకోవాలి. ఎట్టి సమయమునందు కానీ మనం ఉద్రేకములకు కానీ ఇంకే విధమైనటువంటి యొక్క దీనికి కానీ మనం ఆవేశానికి కానీ మనం గురి కారాదు. इसी प्रकार हम बाह्य दृष्टि को विकसित करते हैं, परंतु आंतरिक दृष्टि को विकसित करने के प्रयत्न नहीं कर रहे हैं. तुम देह की सुंदरता, पटुता और शक्ति को महत्व देते हो, परंतु ईश्वर मानसिक विशुद्धता को देखते हैं. वह हृदय के शांत स्वभाव को ही परखते हैं. इसीलिए हमें आंतरिक दृष्टि को विकसित करते हुए प्रशांत एवं आंतरिक भावनाओं को बढ़ाना चाहिए. किसी भी स्थिति में हमें क्रोध या आवेश के वशीभूत नहीं होना चाहिए. अभी आप सुन रहे थे अवतार वाणी. आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवत गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना. इसी के साथ हमारे साईं प्रेम वाणी कार्यक्रम का समापन होता है. उम्मीद है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा. आपके सुझावों को हम तक व्हाट्सएप द्वारा जरूर भेजें.
हमारा व्हाट्सएप नंबर है 9393258258 9393 258 258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियां YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहां देखने सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना ना भूलें। हे साईं, तुमसे नजदीकियां तो कठिनाइयों में ही दिखती हैं, बाकी वक्त तो हम खुद को शहंशाह समझते हैं। स्वामी, हमारे दिलों को विनम्रता से भरकर हमारे शीश आपके चरणों में सदैव झुके रहें। इसी प्रार्थना के साथ हम आप सबसे विदा लेते हैं। धन्यवाद। जय साईं राम।